ఏపీ హిస్టరీ రఫీ సార్ బుక్ క్లాసెస్ నుంచి చాప్టర్ 14 రెడ్డి రాజ్యం 1325 అద్దంకి. కాకతీయుల వద్ద అద్దంకిలో సైనిక నాయంకరుడుగా ఉన్న ప్రోలయ వేమారెడ్డి కాకతీయుల పతనానంతరం సొంత రాజ్యాన్ని అద్దంకిలో ఏర్పాటు చేశాడు. వరంగల్ పతనానంతరం ముస్లింలను ఎదుర్కోవడానికి భద్రాచలంలోని రేకపల్లిలో 77 మంది నాయంకరులు ఏర్పాటు చేసిన బృందానికి ప్రోలయ వేమారెడ్డి ఒక నాయకుడు. ఇతని ఆస్థాన కవి ఎర్రనామాత్యుడు. ఇక ముస్లింలను ఎదుర్కొన్నందుకు గాను ప్రోలయ వేమారెడ్డికి ఉన్న బిరుదు మ్లేచ్ఛోబ్ది కుంభోద్భవ. కాకతీయుల వద్ద నుండి మోటుపల్లి ఓడరేవును ఆక్రమించి శ్రీశైలానికి అహోబిలానికి సోపానాలు నిర్మించి ధర్మ ప్రతిష్టాను గురు అనే బిరుదు పొందాడు. ఇతని రాజ్యంలో ఉన్న జిల్లాలు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు. అనవేమారెడ్డి. ఇతను రెడ్డి రాజ్యం రాజధాని అద్దంకి నుండి కొండవీటికి మార్చాడు. తన రాజ్యాన్ని శ్రీకాకుళం వరకు విస్తరింపచేశాడు. ఇతనికున్న 2 బిరుదులు ద్వీప విజేత, జగదుద్భగండ. ఇతను మోటుపల్లిలో అభయవర్తక శాసనం వేశాడు. ఇతని ఆస్థానంలో ఉన్న కవి హేమాద్రి. ఇతను చాతుర్వర్గ చింతామణి అనే ప్రముఖ సంస్కృత గ్రంథాన్ని వ్రాశాడు. ఇంకోసారి చదవండి. ఇతను రెడ్డి రాజ్యం అనవేమరెడ్డి. ఇతను రెడ్డి రాజ్యం రాజధాని అద్దంకి నుండి కొండవీటికి మార్చాడు. తన రాజ్యాన్ని శ్రీకాకుళం వరకు విస్తరింపచేశాడు. ఇతనికున్న 2 బిరుదులు ద్వీప విజేత, జగదుద్భగండ. ఇతను మోటుపల్లిలో అభయవర్తక శాసనం వేశాడు. ఇతని ఆస్థానంలో ఉన్న కవి హేమాద్రి. ఇతను చాతుర్వర్గ చింతామణి అనే ప్రముఖ సంస్కృత గ్రంథాన్ని వ్రాశాడు. అనమోతారెడ్డి. ఇతను శ్రీశైలంలో వీరశైవ మతస్థుల కోసం వీర శిరోమండపాన్ని నిర్మించాడు. కుమారగిరి రెడ్డి. వసంతోత్సవాలను విరివిగా నిర్వహించాడు. అందుకని ఇతనిని కర్పూర వసంతరాయులు అంటారు. వసంతరాజీయం అనే గ్రంథం రాశాడు. ఇతని బావమరిది కాటయ్య వేమారెడ్డి. ఈ కాలంలోనే ఇతని బావమరిది రాజమండ్రి రెడ్డి రాజ్యాన్ని స్థాపించారు. 2వ హరిహర రాయలతో సంబంధాలను పెట్టుకొని ఈ కోటయ్య వేమారెడ్డి రాజమండ్రి రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. తన బావగారికి కుమారగిరి రాజీయం అనే పుస్తకాన్ని అంకితం ఇచ్చాడు. కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి లకుమాదేవి. పెద్ద కోమటి రెడ్డి. రెడ్డి రాజులలో గొప్ప చక్రవర్తి అయిన ఇతను సంగీత చింతామణి, సాహిత్య చింతామణి అనే సంస్కృత గ్రంథాలు రాశారు. ఇతని ఆస్థాన కవి శ్రీనాథుడు. శ్రీనాథుడు కవి సార్వభౌమ అనే బిరుదునిచ్చిన విజయనగర రాజు 2వ దేవరాయలు. శ్రీనాథుడు కవి సార్వభౌమ అనే బిరుదునిచ్చిన విజయనగర రాజు 2వ దేవరాయలు. పెదకోమటి వేమారెడ్డి కాలంలోనే రెడ్డి రాజ్యం మోటుపల్లి ఓడరేవును కోల్పోయింది. ఈ మోటుపల్లిని విజయనగర 2వ దేవరాయలు ఆక్రమించి అభయవర్తక శాసనం వేశాడు. రాచవేమారెడ్డి. ఇతని తల్లి సూరాంబిక కొండవీడిలో సంతాన సాగరం అనే చెరువును తవ్వించింది. ఈ చెరువు నుంచి పారే నీళ్లు పోవడానికి ఆమె త్రవ్వించిన కాలువ పేరు జగనుద్భదండ. రెడ్డి రాజులలో చివరి వాడైన ఇతను ప్రజలపై వేసిన సుంకం పురిటి సుంకం. దీనిని వ్యతిరేకంగా సవరం ఎల్లయ్య అద్దంకి వీధిలో రాచవేమారెడ్డిని హత్య చేశాడు. రెడ్డి రాజులు విశేషాలు. వీరు తమ రాజ్యాన్ని సీమలుగా విభజించారు. సీమల అధిపతి కుమారమాత్యులు. సీమకు కేంద్రం దుర్గం. గ్రామ పాలనను 12 మంది అయ్యవార్లు నిర్వహించారు. పండిన పంటలలో 1/6 వంతు వసూలు చేశారు. రెడ్డి రాజుల కాలంలో ప్రజలపై పన్నుల భారం ఎక్కువ. రెడ్డి రాజుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన యుద్ధ పద్ధతిని రణము కుడుపు యుద్ధ విధానం. రెడ్డి రాజుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన యుద్ధ పద్ధతిని రణము కుడుపు యుద్ధ విధానం అంటారు. అసలు దీనిని రేచర్ల వెలమలు ప్రవేశపెట్టారు. రెడ్డి రాజులు వ్యవసాయాన్ని కాలువలు, చెరువుల ద్వారా చేశారు. మెట్ట ప్రాంతాలు తరచుగా కరువుకు గురయ్యేవి. అందువల్లే శ్రీనాథుడు తన చాటువుల్లో పరమేశ గంగను విడు పార్వతి చాలున్ అని చెప్పాడు. వరి, జొన్న, సజ్జ
ప్రధాన పంటలు. కలమసాలి, పతంగ, శరాముఖ, హాయన ఇవి వరి వంగడాలు. ప్రధాన వాణిజ్య పంట ద్రాక్ష. ప్రజలలో ఎక్కువ మంది నేత పరిశ్రమలలో ఉండేవారు. వీరు తయారు చేసిన వస్త్రాలను శ్రీలంకకు ఎగుమతి చేసేవారని కొరవి గోపరాజు తన పుస్తకమైన సింహాసన ద్వాత్రంశికలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కోన సముద్రం ఈ కాలంలో కత్తులకు ప్రసిద్ధి. కాలముఖ, కాపాలిక, వీరశైవ, వీరముష్టి, మైలార భటులు, లింగాయతులు, జంగం దొరలు అనే శైవ శాఖలు ఈ రాజ్యంలో ఉన్నాయి. రెడ్డి రాజుల కాలంలో పేరుగాంచిన గ్రామీణ దేవత మాలగూరమ్మ. ఈ కాలంలో వేశ్యలోలత్వం గూర్చి శ్రీనాథుడు శివరాత్రి మహత్యంలో పేర్కొన్నాడు. రెడ్డి రాజ్యం తన పాలనా చివరలో కొంత విజయనగర రాజ్యంలోనూ మరికొంత గజపతుల రాజ్యంలోనూ కలిసిపోయింది. రెడ్డి రాజుల కాలంలో నాణెం దినార్. గమనిక: రెడ్డి రాజుల టాపిక్ మనకు గ్రూప్ 2 సిలబస్లోని చాప్టర్ కిందకు వస్తుంది. ఈ టాపిక్కు సంబంధించినంత వరకు మీరు చదివేటప్పుడు ఎక్కువగా సాంస్కృతిక అంశాలపై దృష్టి పెట్టండి. నేను రాసిన ఈ పుస్తకంలో కూడా అదే పని చేశాను. ముఖ్యంగా మత రంగంలో పరిణామాలను అంచనా వేయండి. రణము మరియు కుడుపు యుద్ధ విధానాన్ని బాగా గుర్తుంచుకోండి. అలానే రాచవేమారెడ్డికి చెందిన పురిటి సుంకం అంశాన్ని మరీ చదవండి. రెడ్డి రాజులపై 2011 గ్రూప్ 2లో 3 ప్రశ్నలు వచ్చాయి. వాటిలో ఒకటి, రెడ్డి రాజుల కాలంలో బాగా ప్రజాభిమానం పొందిన మతం ఏది అని అడిగారు. మనం జవాబుగా వీరశైవం అని ఆన్సర్ చేయాలి. ఎందుకంటే శ్రీశైలం వీరశైవపు కేంద్రంగా రెడ్డి రాజుల కాలంలో విరజిల్లింది. రెడ్డి రాజుల రాజైన అనవోతారెడ్డి శ్రీశైలం దేవాలయపు క్యాంపస్లోన వీరశిరోమండపం కట్టించాడు. ఇక్కడ వీరశైవాన్ని తీసుకున్న వారు తమ ప్రాణాలను శివుడికి అర్పించేవారు. ఇక సంగీత చింతామణి, సాహిత్య చింతామణి గ్రంథాలను పెదకోమటి వేమారెడ్డి సంస్కృతంలో భాషలో రాశాడు. ఈ పాయింట్ను మళ్ళీ చదవండి. ఇక సంగీత చింతామణి, సాహిత్య చింతామణి గ్రంథాలను పెదకోమటి వేమారెడ్డి సంస్కృత భాషలో రాశారు. అలాగే రెడ్డి రాజుల కాలంలో ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఎర్రప్రగడ ఉండగా పెదకోమటి వేమారెడ్డి వద్ద శ్రీనాథుడు ఉండగా అనవోతారెడ్డి వద్ద చాతుర్వర్గ చింతామణిని రాసిన హేమాద్రి నివసించాడు. రెడ్డి రాజులు శైవం, వైష్ణవాన్ని సమానంగా ఆదరించారు. ప్రోలయరెడ్డి శైవం, కుమారరెడ్డి వైష్ణవం, అనవేమారెడ్డి శైవం, పెదకోమటి వేమారెడ్డి వైష్ణవం, అనవోతారెడ్డి శైవం, రాచవేమారెడ్డి వైష్ణవం. ఈ పాయింట్లు పేపర్పై రాసుకుని మళ్ళీ చదవండి. ప్రోలయరెడ్డి శైవం, అనవేమారెడ్డి శైవం, అనవోతారెడ్డి శైవం, కుమారగిరిరెడ్డి వైష్ణవం, పెదకోమటి వేమారెడ్డి వైష్ణవం, రాచవేమారెడ్డి వైష్ణవం. ఇంకా రెడ్డి రాజుల కాలంలో బాగా వైష్ణవాన్ని ప్రచారం చేసింది పరాశర భట్టు. ఇతనికి బ్రహ్మదేయం కింద రెడ్డి రాజులు ఇచ్చిన గ్రామం పేరు కొట్టాలకుర్రు. జక్కుల పురంధ్రి అనే యక్షగానం రెడ్డి రాజుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. 1991 గ్రూప్ 1 ఫిలిమ్స్లో దీనిని అడిగారు. మళ్ళీ ఇంతవరకు అడగలేదు. ఈసారి అడిగే అవకాశాలున్నాయి. శివుడి మహత్యాన్ని బోధించే నాటకాలను జక్కుల వారు ప్రదర్శిస్తుంటారు. ఇంకా రెడ్డి రాజుల కాలంలో చాలానే విషయాలున్నాయి. నేను ఇక్కడ రాయడం కన్నా మీరు వీలు చూసుకొని క్లాసులకు కోచింగ్కు వస్తే ఇంకా బోలెడన్ని కాన్సెప్ట్లు చెప్పుకోవచ్చు. ప్రయత్నించండి.